Good morning. Today we are discussing the September 19, 2019 articles in Telugu. డేంజరస్ వ్యాక్యూమ్. ముందు మనం దీన్ని తెలుసుకోబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్‌ని మనం ఒకసారి చూద్దాం. డేంజరస్ వ్యాక్యూమ్, వ్యాక్యూమ్ శూన్య ప్రదేశము, సిస్ సిసిస్టనిస్ట్ వేర్పాటువాదులు, డిటెన్షన్ నిర్బంధం, కర్టైల్ తగ్గించు, తొలగించు, అబ్రోగేట్ కొట్టివేయు, సెక్యులర్ మత సంబంధం లేని, ప్లూరలిస్ట్ సమిష్టివాద, ట్రావెస్టీ నిజమైన దానిని పరిహసించు ఒక నకలు. అంటే ఒరిజినల్ దాన్ని తీసివేసేది. తర్వాత స్మాక్స్ జాడ కొద్దిగా రుచి. వాల్యుయేషన్ సంకల్పము ఉద్దేశము. స్ట్రింజెంట్ కఠినమైన. నెపోటిజం స్వాభిమానము. తర్వాత డిస్ఇంజీరియస్ చిత్తశుద్ధి లేని, మనస్ఫూర్తి లేని. ఎండిమిక్ స్థానిక వ్యక్తి. ఇనిమికల్ వ్యతిరేకమైన, హానికరమైన. చూద్దాం ఒకసారి. డేంజరస్ వ్యాక్యూమ్ అంటే ఒక ఖాళీ ప్రదేశం. ఇది ఎంతో ప్రమాదకరమైన ఖాళీ ప్రదేశం అన్నారు. ఇది దేని గురించో చూద్దాం. యాక్చువల్‌గా ఇది జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్ గురించి చెప్పిన ఆర్టికల్. ఓకే. ఇఫ్ మెయిన్‌స్ట్రీమ్ పొలిటీషియన్స్ ఆర్ discredited sorry if mainstream politicians are discredited in Jammu and Kashmir, the space will be filled by secessionists. అంటే ఇప్పుడు ద మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనుక డిస్క్రెడిట్ అంటే వాళ్ళ యొక్క ఉనికిని గనుక మనం తగ్గించినట్లయితే అక్కడ వాళ్ళ ఆ పొలిటీషియన్ ఉన్న ప్లేస్‌లో వేరే వాళ్ళు సెసనిస్ట్‌లు అంటే సెసనిస్ట్ అంటే మనం ఏం మీనింగ్ చూసుకున్నాము? వేర్పాటువాదులు. అంటే వేర్పాటువాదులు ఏర్పడతారు. ఇప్పుడున్న పొలిటీషియన్‌లు గనక మనం వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను మనం తగ్గించినట్లయితే, ఆ ప్రదేశంలో కొత్త వ్యక్తులు వస్తారు. ఆ కొత్త వ్యక్తులు ఎలాంటి వాళ్ళై ఉంటారంటే వేర్పాటువాదానికి ఎందుకని ఇన్నాళ్ళు వాళ్ళు ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు? కాశ్మీర్ యొక్క అభివృద్ధి కోసం అయితేనే భారత్‌లో భాగంగా ఉంటూ, కాశ్మీర్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసేవాళ్ళున్నారు. కానీ ఇప్పుడొచ్చేవాళ్ళు వాళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి, అంటే అలాంటి వ్యక్తులు దెబ్బతిన్నారు కాబట్టి, ఈసారి డైరెక్ట్‌గా వేర్పాటువాదులు వస్తారు. అంటే వాళ్ళే ఏర్పాటువాదులుగా కన్వర్ట్ అవ్వచ్చు. లేదా కొత్త వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఆక్రమించొచ్చు. దాని గురించి చూద్దాం. ద డిటెన్షన్ ఆఫ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా అండర్ ద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఆన్ మండే మార్క్స్ ఏ న్యూ డేంజరస్ లో ఇన్ ద ఓవర్ రీచ్ ఆఫ్ స్టేట్ పవర్ టు కర్టైల్ లిబర్టీ ఇన్ కాశ్మీర్. అంటే ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ అయిన ఫరూక్ అబ్దుల్లాని కాశ్మీర్ యొక్క సేఫ్టీ యాక్ట్ కోసం ఆయన్ని గృహ నిర్బంధంలో అయితేనే లేకపోతే ఆయన్ని ఎక్కువగా దీంట్లో పబ్లిక్‌గా పార్టిసిపేట్ చేయకుండా సమ్ రెస్ట్రిక్షన్స్‌లో పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతది అని చెప్తున్నారు. ద 81 ఓల్డ్ ఇయర్ ద 81 ఓల్డ్ ఇయర్ ద 81-year-old లీడర్ హాస్ బీన్ థ్రైస్ చీఫ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అండ్ 5 టైమ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ 81 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లా ఆయన 3 సార్లు చీఫ్ మినిస్టర్‌గా పనిచేశాడు. యూనియన్ మినిస్టర్‌గా పనిచేశాడు. 5 టైమ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన పార్లమెంట్‌లో మెంబర్‌గా ఉన్నాడు. ఎంపీగా కూడా పనిచేశాడు. హి ఈస్ కరెంట్లీ ఎంపీ ఆఫ్ శ్రీనగర్. ఆయన ప్రస్తుతం శ్రీనగర్ ఎంపీ. హిస్ హిస్ ఫాదర్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఫౌండర్ షేక్ అబ్దుల్లా లెడ్ కాశ్మీరీస్ ముస్లిం పాపులేషన్ ఇన్ రిజెక్టింగ్ ద టూ నేషన్ థియరీ దట్ లెడ్ టు ద పాకిస్తాన్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1947. ఈయన ఎవరు అంటే షేక్ అబ్దుల్లానే. ఆయన 1947లో ఆ కాలంలో షేక్ అబ్దుల్లా అనే లీడర్. యాక్చువల్‌గా ఇప్పుడు 370 ఆర్టికల్ ఫార్మ్ అవ్వడానికి ఈ షేక్ అబ్దుల్లా అనే ఆయన చాలా ప్రధానమైన కారకుడు. ఆయన ఆ టైంలో 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొట్టి పాకిస్తాన్ ఏర్పడ్డాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి వ్యక్తి యొక్క కొడుకే ఈ ఫరూక్ అబ్దుల్లా. అండ్ హిస్ సన్ ఒమర్ అబ్దుల్లా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్, ఈస్ ఆల్సో అండర్ డిటెన్షన్ సిన్స్ August 5th when the center abrogate Article 370 through a controversial process ending Jammu Kashmir relative autonomy and is reorganizing it into 2 union territories. అంటే ఈయన కొడుకు ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. ఉమర్ అబ్దుల్లా కూడా ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అంటే ఒకప్పుడు చీఫ్ మినిస్టర్‌గా పనిచేశాడు. ఈయన్ని కూడా డిటెన్షన్‌లో అంటే ఈయన కూడా ఒక నిర్బంధంలో పెట్టారు. ఎప్పటి నుంచి? ఆగస్ట్ 15 నుంచి పెట్టారు.
ఏ ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 15 ఏం జరిగిందంటే ఆర్టికల్ 370ని సెంటర్ అనేది అబ్రోగేట్ అంటే దాన్ని అబాలిష్ చేసింది. అంటే తీసేసింది. మన రాజ్యాంగం నుంచి దాన్ని కొట్టివేశారు. కాంట్రోవర్షియల్ ప్రాసెస్. అదేంటంటే మామూలు ప్రాసెస్ ఏం కాదు. కాంట్రోవర్షియల్ ఎంతో ఉద్రిక్తతతో కూడిన ప్రాసెస్‌తో దాన్ని చేశారు. అంటే జమ్మూ కాశ్మీర్ దీనివల్ల ఏమైంది? జమ్మూ కాశ్మీర్ యొక్క అటానమీ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు దానికి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఉండేది. ఆ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అది కోల్పోయింది. అది కోల్పోయి 2 యూనియన్ టెరిటరీగా విడగొట్టబడింది ఈ జమ్మూ కాశ్మీర్ అనేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీలుగా విడగొట్టారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయితే, ఇంకో లడాక్ అనే యూనియన్ టెరిటరీగా 2 భాగాలుగా విడగొట్టారు. జమ్మూ కాశ్మీర్‌లో అయితేనేమో అంటే రాజ్య సభలో ఉంది. ఎమ్మెల్యేలు అంటే సభతో కూడిన దాన్ని ఏర్పరిచారు. లడాఖ్‌లో అయితేనేమో డైరెక్ట్‌గా యూనియన్ టెరిటరీ మాత్రమే చేశారన్నమాట. తర్వాత while the BJP and the center have claimed massive public support for these moves, the Kashmir Valley has been in shutdown since then. ఇంకా ఇప్పుడు ఏం చెప్పుకుంటుందంటే జమ్మూ కాశ్మీర్ ఏం చెప్పుకుంటుందంటే తమ చేసిన ఆర్టికల్ 370 రద్దు చేయడం అయితేనేమి, వాళ్ళందరిని డిటెన్షన్‌లో పెట్టడం అయితేనేమి, ఈ మూవ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆహ్, బానే పబ్లిక్ సపోర్ట్ బానే ఉంది. ఇలాంటి కార్యాల వల్ల పబ్లిక్ సపోర్ట్ బానే ఉందని చెప్తుంది. డిస్పైట్ హిస్ డిక్లైనింగ్ పాపులారిటీ ఇన్ వ్యాలీ. ఫరూక్ అబ్దుల్లా కంటిన్యూడ్ టు argue that Kashmiri destiny has within secular pluralist India. ఇప్పుడు ఆయన యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఫరూక్ అబ్దుల్లా యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఫరూక్ అబ్దుల్లా ఏమంటున్నాడంటే కాశ్మీర్ యొక్క భౌతిర్యం ఒక ఎటువంటి మతం సెక్యులర్ దేశం అంటే లౌకిక దేశము మరియు ప్లూరలిస్ట్ అంటే అందరిని సమానంగా చూసే ప్లూరలిస్ట్ రకరకాల విభిన్న భావాలు కలిగిన భారతదేశం చేతుల్లో ఉందని చెప్తున్నాడు. టు ట్రీట్ హిమ్ యాస్ ఏ థ్రెట్ టు పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అండ్ అన్ అసల్ట్ ఆన్ డొమెస్టిక్ ప్రిన్సిపల్స్. అంటే ఇప్పుడు ఆయన్ని ఒక థ్రెట్ లాగా చూడటం. అంటే పబ్లిక్ సేఫ్టీకి అంటే ప్రజల యొక్క సేఫ్టీకి ఆయన్ని థ్రెట్ లాగా చూసి ఆయన అలా చేయటం అనేది ఒక అంటే మంచి పరిణామం కాదు. అది చాలా డెమోక్రటిక్ మన మనది ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ కదా! డెమోక్రటిక్ కంట్రీ కదా! దీనికి వ్యతిరేకమైన పనులు చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ది మేనర్ ఇన్ విచ్ హాస్ డిటైన్డ్ స్మాక్స్ ఆఫ్ కంప్లీట్ disregards for the rule of law and accountability. His detention for 12 days was announced hours before the Supreme Court. ఈయన్ని ఈ 12 రోజులు ఈయన్ని డిటెన్షన్‌లో పెట్టి ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ అనౌన్స్ చేసిందో అప్పుడు మాత్రమే ఈయన బయట పెట్టారు. వాస్ కన్సిడర్డ్ ద ఎండీఎంకే చీఫ్ వైకోస్ ప్లీ సీకింగ్ ఏ డైరెక్టివ్ దట్ మిస్టర్ అబ్దుల్లా బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇట్. ఎవరంటే ఎండీఎంకే చీఫ్ ఒకాయన ఉన్నాడు. వైకో అని ఆయన. ఆ వైకో అనే ఆయన సుప్రీం కోర్ట్‌లో ఒక ప్లీస్ చేసాడు. అంటే ఈ అబ్దుల్లాని ఇలా వాళ్ళందరిని డిటెన్షన్‌లో పెట్టారు. ఎక్కడ పెట్టారో కూడా తెలీదు. వీళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. వాళ్ళ ముందు ప్రవేశపెట్టండి అని ఆయన ఒక ప్లీ చెప్తే సుప్రీం కోర్ట్ వీళ్ళకి ఆదేశం ఇచ్చింది. అప్పుడు మాత్రమే ఆయన ప్రవేశపెట్టారు. ఇన్ పార్లమెంట్ లాస్ట్ మంత్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సెడ్ ద ఎన్సీ లీడర్స్ వాస్ నాట్ ఇన్ డిటెన్షన్ బట్ వాస్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఆన్ హిస్ ఓన్ వొలిషన్. అంటే ఆయన అమిత్ షా ఏం చెప్పాడంటే, వాళ్ళెవరిని కూడా మనం నిర్బంధించలేదు. వాళ్ళని ఎవరిని పట్టుకొని అరెస్ట్ చేయడం గాని, నిర్బంధం గాని ఏమి చేయలేదు. వాళ్ళేందంటే వాళ్ళ యొక్క ఇష్టపూరితంగానే వాళ్ళ ఇళ్లలో ఉండిపోయారు అని చెప్తూ వస్తున్నాడు. ది డిటెన్షన్ హాస్ నౌ బీన్ లీగలైజ్డ్ అండర్ ద స్టిగ్నెంట్ లా దట్ అలౌస్ లిమిటెడ్ రెమెడీస్ అండ్ కుడ్ బి ఎక్స్టెండెడ్ టు యాస్ లాంగ్ యాస్ 2 ఇయర్స్. ఈ డిటెన్షన్ మొన్నటిదాకా ఏమైంది? అది అన్‌లీగల్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిటెన్షన్‌ని కొత్తగా లా ఒకటి తీసుకొచ్చి, ఈ డిటెన్షన్‌ని వీళ్ళేం చేశారంటే లీగలైజ్ చేశారు. ఒక 2 ఇయర్స్ వరకు వీళ్ళందరిని ఇలానే నిర్బంధంలో ఉంచేట్టు చూస్తున్నారు. ది మూవ్స్ టు సైలెన్స్ అండ్ హ్యూమిలేట్ కాశ్మీర్ senior most politician betrays a dangerous tactic of marginalizing the moderate mainstream politics. ఇలాంటి పరిణామాలనేవి రాబోయే కాలంలో చాలా తీవ్ర పరిణామాలు చూస్తాయి. అంటే ఒక 2 ఏళ్ల వరకు ఇలాంటి లీడర్‌లందరినీ నిర్బంధంలో పెడితే వీటి వల్ల చాలా వ్యతిరేకతలు ఏర్పడతాయి. ఆల్‌మోస్ట్ ఆల్ కాశ్మీరీ పొలిటికల్ లీడర్స్ ఆర్ ఇన్ జైల్, ఇంక్లూడింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ పీడీపీ లీడర్ మహబూబా ముఫ్తీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ టర్న్డ్ పొలిటీషియన్ షా ఫిజల్. ఇప్పుడు చాలా వరకు అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న చాలా మంది పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా జైల్‌లోనే ఉన్నారు. పీడీపీ లీడర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహబూబా ముఫ్తీ రీసెంట్‌గా ముఖ్యమంత్రిగా చేసింది. మహబూబా ముఫ్తీ ఆమె జైల్లోనే ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్‌గా మారాడు. షా ఫైజల్ అనే అతను. అతను జైల్లోనే ఉన్నారు. దే హావ్ కెప్ట్ ద పొలిటికల్ ప్రాసెస్ అలైవ్ ఇన్ కాశ్మీర్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్. ఈళ్ళెందుకు వీళ్ళందరిని పెట్టారంటే, అక్కడ పొలిటికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ పొలిటికల్ ప్రాసెస్‌కి
ఎగనెస్ట్‌గా ఏమైనా చేస్తారేమో అని వీళ్ళందరిని జైల్‌లో పెట్టారు. అండ్ డిస్పైట్ థ్రెట్స్ ఈవెన్ యాస్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద పొలిటికల్ po పాపులేషన్ రిమైన్డ్ ఎలూఫ్ ఆర్ హోస్టైల్ టు ఇండియా. అంటే వీళ్ళకి అదే కాకుండా కొంత థ్రెట్ కూడా ఉంది. వీళ్ళు ఎవరైనా ఏదైనా చంపేదని చేస్తే అంటే అక్కడ రెచ్చగొట్టడానికి వాళ్ళ యొక్క చర్యల్ని భారతదేశం యొక్క చర్యలకి ఎగనెస్ట్‌గా చేయడానికి టెర్రరిస్టులు ఏమన్నా వాళ్ళని చంపి ఒకవేళ వాళ్ళ థ్రెట్‌ని చంపేసి అది ఇండియా మీద తోసారనుకోండి, అది ఇంకా అక్కడ అల్లర్లకు ఎక్కువగా దారి తీస్తదని కూడా ఇదొక కారణం. ది ఆర్గ్యుమెంట్ దట్ కాశ్మీరీ పొలిటీషియన్స్ యూజ్డ్ ద స్టేట్స్ స్పెషల్ స్టేటస్ టు షీల్డ్ దేర్ కరప్షన్ అండ్ nepotism is dangerous as these problems are endemic to Indian politics. యాక్చువల్‌గా ఇప్పుడు ఇన్నాళ్ళు కాశ్మీర్‌లో ఉన్న ఈ 370 ఆర్టికల్ ఎలా ఉపయోగపడింది అంటే అక్కడ లోకల్ లీడర్స్‌కి వాళ్ళ యొక్క కరప్షన్‌ని అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేయడానికి అవినీతికి, నెపోటిజం అంటే ఒక ఒక దోపిడీతనానికి అంటే ఒక లేని దాన్ని ఉన్నట్టు చూపించి, ఉన్నదాన్ని లేనట్టు చూపించే ఒక నకలులాగా తయారైపోయింది. ఇది ఇది ఏమవుతుందంటే భారతదేశం యొక్క పాలిటిక్స్ కూడా చాలా విఘాతం కల్పిస్తుంది ఇలాంటి సిట్యుయేషన్. ది ఇమ్మోరాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ ట్రీట్ ఆఫ్ pro India forces is currently disparaging, but dangerous is a vacuum this is creating. The void will be filled only by forces inimical to India. Inimical to India. If the government removes the politicians from the public spaces by wrongly labeling them anti-Indians. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా తీసుకొని వీళ్ళందరిని ఇలా తీసేసి అంటే వీళ్ళందరిని ఒక డిటెన్షన్‌లో పంపించో, లేకపోతే ఉన్న పొలిటీషియన్స్ అందరిని అలా చేస్తే గనక, వీళ్ళందరికి ఏమని ముద్రేస్తున్నారు? వీళ్ళు ఇండియా యొక్క సౌభాతృత్వానికి గాని, లేకపోతే ఇండియాలో ఉన్న శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరిని ఒక డిటెన్షన్‌లో పంపిస్తే గనక, ఇది తిరుగుబాటు చర్యకి, వేర్పాటువాదానికి దారి తీస్తదని చెప్తున్నారు. నెక్స్ట్. The Taliban problem. Terrorists will not be keen on talks, but finding a solution to Afghan crisis must continue. తాలిబాన్ ప్రాబ్లం యాక్చువల్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్ ప్రాబ్లమ్ గురించి చెప్పే ఆర్టికల్. ఫస్ట్ దీంట్లో పోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ది తాలిబాన్ ప్రాబ్లమ్ ఇన్సర్జెంట్ తిరుగుబాటు చేసిన, డిస్టర్బ్డ్ చెదిరిన, వేంజ్‌ఫుల్ ప్రతీకార, అన్‌లీష్ తెలుసుకోవటం, డిటర్మైన్డ్ నిర్ణయించబడు, హోస్టలైట్ ఘర్షణలు. ఇన్సర్జెంట్ తిరుగుబాటు చేసిన, డిస్టర్బ్డ్ చెదిరిన, వేజ్‌ఫుల్ అన్‌లీష్ తెలుసుకోవటం, డిటర్మైన్డ్ నిర్ణయించబడు, హోస్టలైట్ ఘర్షణలు. ఓకే. ఈ డిఫికల్టీ వర్డ్స్ అయిపోయినాయి కదా! ఒకసారి మన ఆర్టికల్‌లోకి వెళ్తే టెర్రరిస్ట్ విల్ నాట్ టు బి కీన్ ఆన్ టాక్స్ బట్ ఫైండింగ్ ఏ సొల్యూషన్ టు ఆఫ్ఘన్ క్రైసిస్ మస్ట్ కంటిన్యూ. అంటే ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఏదైతే చర్చలైతే ఉందో వాళ్ళకి ఇష్టపడట్లేదు. కానీ వీళ్ళు చర్చలకు ఇష్టపడకపోయినప్పటికీ ఆఫ్ఘన్ క్రైసిస్‌ని అంటే క్రైసిస్‌ని తగ్గించడానికి ఏ ఒకటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. When the US Taliban talks collapsed last week, the insurgent group threatened to step up attacks in Afghanistan. లాస్ట్ వీక్ ఏమైందంటే తాలిబాన్‌కి, యూఎస్‌కి మధ్య కొన్ని చర్చలు జరగాలనుకున్నాయి. కానీ అవి ఆగిపోయినాయి. ఈ ఆగిపోయిన తర్వాత ఈ తాలిబాన్స్ ఏం చేశారంటే ఒక థ్రెట్ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేస్తామని ఒక థ్రెట్‌ని చెప్పారు. అంటే ఒక సూచననిచ్చారు. ఇట్ మేడ్ గుడ్ ఆన్ ఇట్స్ ప్లెడ్జ్ ఆన్ ట్యూస్డే
using two suicide bombers who killed at least 48 people by targeting a rally being addressed by Afghan President Ashraf Ghani, North Kabul, and also the capital. ఇప్పుడు ఏమైంది అంటే తర్వాత ఏమైంది, వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే, అంటే మేము అటాక్స్ చేస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాన్ని చెప్పిన దాని ప్రకారం ఏం చేశారంటే, మొన్న ట్యూస్‌డే అంటే మన మంగళవారం పూట ఏం చేశారంటే, ఒక సూసైడ్ బాంబర్‌ని అటాక్‌ని చేశారు. ఎక్కడ అటాక్ చేశారంటే, ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అసఫ్ ఘని నార్త్ కాబూల్‌లో ఆయన ఏదో పబ్లిక్ మీటింగ్ చెప్తున్నప్పుడు సూసైడ్ బాంబర్ చేశారు. దగ్గర దగ్గర మోర్ దాన్ 48 అంటే 48 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అండ్ అది క్యాపిటల్ అయి ఉండింది. ప్లస్ అక్కడ ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ యొక్క మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌లో పబ్లిక్ మీటింగ్‌లో చేశారు. దీస్ అటాక్స్ ఆర్ యెట్ అనదర్ వార్నింగ్ ఆఫ్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్ ఆఫ్ఘన్ ఫేసెస్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ గేరింగ్ అప్ టు ఏ సెప్టెంబర్ 28 ప్రెసిడెంట్స్ పోల్. అంటే ఇలాంటియనేవి బాగా ఒక వార్నింగ్ లాగా ఉంది. రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ 28న ప్రెసిడెంట్ పోల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి ఒక వార్నింగ్ అనమాట ఇలాంటియి. బోత్ 2014 presidential elections and the last year parliamentary poll were violently disrupted by the Taliban. ఇదే కాకుండా లాస్ట్ టైం 2014లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో ఇలానే చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్స్‌లో కూడా ఇలానే వీళ్ళేం చేశారంటే డిస్రప్ట్ అంటే చెదురుమదురు ఘటనలు జరిగినాయి. ఇలాంటి అటాక్స్ గాని ఇవన్నీ జరిగినాయి. This time the group has asked asked civilians to stay away from political gatherings, making all these who participate in the political process potential targets. అంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే ప్రజలకు ఏం చెప్పారంటే మీరందరూ కూడా ఈ పొలిటికల్ ప్రాసెస్‌కి దూరంగా ఉండండి. ఇలాంటి పొలిటికల్ మీటింగ్స్ గాని, ఏదైనా సభలు గాని, రాజకీయ సభలు గాని ఏమైనా జరిగితే వాటికి దూరంగా ఉండండి. ఎవరైతే ఈ పొలిటికల్ ప్రాసెస్‌లో దగ్గరగా ఉంటారంటే ఇట్లాంటి మీటింగ్‌లకి ఎవరైతే వస్తారో వాళ్ళని మేము ఖచ్చితంగా టార్గెట్ చేస్తాము. అంటే వాళ్ళ ప్రాణాలు మేము తీస్తామని ఆల్రెడీ తాలిబాన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైజింగ్ అటాక్స్ అగైన్స్ట్ ఆఫ్ఘన్ సివిలియన్స్ మేక్ ద తాలిబాన్ క్లెయిమ్ దట్ ఇట్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అగైన్స్ట్ ద ఫారెన్ ఇన్వేడర్స్ హాలో. ఈళ్ళేం చెప్తున్నారు అంటే, వాళ్ళని చంపేది ప్రజల్ని. కానీ ఈళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారు, మేము ప్రజల తరపున ఆఫ్ఘనిస్తాన్‌లోకి వేరే ఫారినర్స్ ఎవరిని రానీయకుండా, వారి వల్ల ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తున్నామని మళ్ళీ వాళ్ళే చెప్పారు ఆ తాలిబాన్సే. ది తాలిబాన్స్ డిడ్ నాట్ సపోర్ట్ ఇట్స్ టెర్రర్ క్యాంపెయిన్ ఈవెన్ వైల్ హోల్డింగ్ టాక్స్ విత్ యూఎస్ ఇన్ ఖతార్. యాక్చువల్‌గా తాలిబాన్స్ ఏం చేశారు, ఇలాంటి టెర్రరిస్ట్ యాక్ట్స్‌ని ఎప్పుడైతే ఖతార్‌లో యూఎస్‌కి, తాలిబాన్స్‌కి మీటింగ్ జరుగుతుంది టాక్స్ కోసం. అప్పుడు వాళ్ళేం చేశారు, ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్‌ని వాళ్ళే ఆపేశారు. అంటే వాళ్ళే అగైనెస్ట్‌గా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇన్ జులై వెన్ ద టాక్స్ వర్ అండర్ వే, అమ్రుల్లా షా, మిస్టర్ ఆఫ్ఘన్స్ రన్నింగ్ మేట్ అండ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్కేప్డ్ ఏ సీరియస్ అసాసినేషన్ అటెంప్ట్. జులైలో ఎప్పుడైతే ఈ టాక్స్ గురించి జులైలో జరుగుతున్నాయో, ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అయిన గని యొక్క చాలా దగ్గరి ఇంటెలిజెన్స్ చీఫ్ అనమాట. అతనేమయ్యాడు, అతను ఒక అటాక్ నుంచి తప్పించుకున్నాడు. అసాసినేషన్ అతను చంపడానికి ప్రయోగించిన ఒక అటాక్ నుంచి అతను తప్పించుకున్నాడు. నౌ దట్ ద టాక్స్ హావ్ కొలాప్స్డ్, ఏ వేంజ్‌ఫుల్ తాలిబాన్స్ ఈస్ అన్‌లీషింగ్ ఇట్సెల్ఫ్ ఆన్ ద ఆఫ్ఘన్స్. అంటే తప్పించుకోవడం వల్ల ఆమె తప్పించుకున్నాడు. కానీ ఆయనపై అటాక్ చేయడం వల్ల ఏమైనాయి, అటాక్స్ అనేవి ఆగిపోయినాయి. దీనివల్ల వాళ్ళు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ టాక్స్ ఆగిపోవడం వల్ల చాలా వాళ్ళు ప్రతీకార భావంతో ఉన్నారన్నమాట. ది ఆఫ్ఘన్ గవర్నమెంట్ సీమ్స్ డిటర్మైన్డ్ టు గో అహెడ్ విత్ ద ఎలక్షన్స్. ఇంత జరిగినప్పటికి కూడా ఆఫ్ఘన్ గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ పోవడానికి రెడీగా ఉంది. ఎన్ని జరుగుతున్నా గాని, ఎన్ని బాంబ్ అటాక్స్ జరిగినా గాని వాళ్ళు లెక్క చేసే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్స్ రేపు సెప్టెంబర్ 28న జరిగే ఎలక్షన్స్‌ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇట్ హాస్ డెవలప్డ్ సమ్ 70,000 ట్రూప్స్ టు ప్రొటెక్ట్ 5,000 పోలింగ్ స్టేషన్స్. దగ్గర దగ్గర 70,000 సైన్యాన్ని మోహరించారు. ఈ 5,000 పోలీస్ స్టేషన్ల చుట్టూ 70,000 సైన్యాన్ని మోహరించారు అంటే యావరేజ్‌గా ఒక్కో దాని చుట్టూ 15 మంది, 20 మంది దగ్గర దగ్గర సాయుధ ముఖల్ని 15 మంది దాకా సాయుధ ముఖల్ని ఉంచారు. అంటే సాయుధ పోలీసుల్ని ఉంచారు. బట్ But the threat from the Taliban is so grave that the president is largely addressing campaign rallies through Skype. ఇంత చేసినప్పటికి, ఇంత ట్రూప్ జరిగినప్పటికీ, ఈ తాలిబాన్ల యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళ యొక్క నుంచి థ్రెట్ ఉంది. ఇంతమంది పోలీసుల యొక్క సంరక్షణ, సాయుధ బలగాల యొక్క మోహరణగా ఉన్నప్పటికీ అందువల్ల ఏం చేశాడంటే గని అనే ఆయన, ఆ ప్రెసిడెంట్ స్కైప్ ద్వారా తన యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు స్కైప్‌లో. ఈవెన్ ఇఫ్ ద ఎలక్షన్స్ ఆర్ ఓవర్ వితౌట్ ఫర్దర్ అటాక్స్, ద తాలిబాన్ ప్రాబ్లమ్ విల్ రిమైన్. ఒకవేళ ఈ స్కైప్‌లో ఇలా చేసి, ఇలా అటాక్స్ ఏమి రానీయకుండా చేసినప్పటికీ,
రేపు ఎలక్షన్ అయిన తర్వాత అప్పటికి ఈ తాలిబాన్ ప్రాబ్లమ్ అనేది ఇలానే ఉంటది. ఆఫ్ఘనిస్తాన్ నీడ్ ఏ సొల్యూషన్ టు క్రైసిస్ అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ షుడ్ హెల్ప్ ద న్యూ గ్లో న్యూ గవర్నమెంట్. అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి పర్మనెంట్ సొల్యూషన్ గావాల. దీనికి ఎవరెవరు అంటే వాళ్ళే కాకుండా ఇంటర్నల్‌గా కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళు గూడా అంటే పక్క దేశాల్లో గూడా వీనికి సహకారం అందించాల. ఇక్కడ పీస్‌ఫుల్‌గా ఉండేందుకు సహకారంగా అందించాల. ది ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ యూఎస్ తాలిబాన్ పీస్ ప్రాసెస్ వాస్ that it excluded the Kabul government at the inst- instance of the insurgent, which itself was a major compromise by the US on the other side. The Taliban was not even ready to cease hostilities. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే యూఎస్ గవర్నమెంట్ ఏమనుకుందని ఈ తాలిబాన్‌ని ఆ కాబూల్ గవర్నమెంట్‌తో పాటు కూర్చోబెట్టి మాట్లాడాలనుంది. కానీ ఇది వాళ్ళకి ఇష్టం లేదు. ముందు యూఎస్‌తోనే డిస్కస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కాబూల్ గవర్నమెంట్ ఉందంటే ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ గనీతో మాత్రం వాళ్ళు ఎటువంటి చర్చలు గాని చేయాలనడానికి ఇష్టపడట్లేదు. ఏ పీస్ అగ్రీమెంట్ డిక్టేటెడ్ బై ద తాలిబాన్ వోంట్ సస్టైన్. ఇప్పుడు పీస్ అగ్రీమెంట్ జరిగింది. అంటే తాలిబాన్స్‌తో ఒక పీస్ అగ్రీమెంట్ అంటే ఎటువంటి మేము అటాక్స్ చేయమని ఒక పీస్ అగ్రీమెంట్ జరిగింది. కానీ అది మాత్రం ఎక్కువ కాలం ఎప్పుడు నిలవలేదు. ది తాలిబాన్ కెనాట్ బి అలౌడ్ టు హావ్ ఏ ఫ్రీ టెర్రర్ రన్ ఎయిదర్. అసలు తాలిబాన్‌లకి అక్కడ టెర్రర్ అటాక్స్ అంటే ఉగ్రవాద చర్యలు నడపడానికి అసలకి ఎటువంటి పర్మిషన్ గాని ఏమి లేదు. ఒక సంస్థ అనేది లేదు. ఆ తాలిబాన్‌లని ఎప్పుడో వాళ్ళు నిషేధించారు. ఈ పర్మనెంట్‌లీ అన్‌స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఎన్ ఇన్సర్జెంట్ గ్రూప్ గ్రోయింగ్ ఫర్దర్ ఇన్ స్ట్రెంగ్త్ ఈస్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ ద ఎనీ నేషన్. ఏ పర్మనెంట్‌లీ అన్‌స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అన్సర్జెంట్ గ్రూప్. అంటే ఎప్పుడూ ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో గొడవతో ఉంటది ఆఫ్ఘనిస్తాన్. అలానే ఇలాంటి ఇన్సర్జెంట్ గ్రూప్ అంటే ఒక భావాజాలం అంటే ఉగ్రవాద భావాజాలం గ్రూప్ యొక్క ఎదుగుదలనేది కూడా ఏ దేశానికి రాబోయే కాలంలో ఎవరికీ మంచిది గాదు. ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ నైబర్స్. ఆఫ్ఘనిస్తాన్‌కి మంచిది కాదు. ఆఫ్ఘనిస్తాన్ నైబర్స్‌కి. ఆఫ్ఘనిస్తాన్ నైబర్స్ అంటే ఎవరొస్తారు? పాకిస్తాన్, ఇండియా ఈళ్ళందరం వస్తాం. ఆఫ్ఘనిస్తాన్ నైబర్స్ కింద. చైనా అందరూ గూడా ఆఫ్ఘనిస్తాన్ నైబర్ కింద వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ నీడ్స్ ఏ comprehensive peace push in which all stakeholders, including the government, the US, the US, the Taliban, and regional players will have a say. అంటే ఈ యొక్క పీస్‌ఫుల్‌నెస్ కోసం అందరూ, అందరూ ఆ స్టాక్ హోల్డర్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్‌తో వ్యాపారం చేసే అన్ని రకాల దేశాల వాళ్ళు, గవర్నమెంట్, యూఎస్, తాలిబాన్స్ అందరూ కూర్చొని ఒక మాట అనుకుంటే తప్ప దీని యొక్క పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. దీంట్లో ప్రశాంతత అనేది రాదు. ది యూఎస్ షుడ్ continue to back the Kabul government, but pressure on Pakistan to crack down on the Afghan Taliban. యూఎస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కాబూల్ గవర్నమెంట్‌కి సపోర్ట్‌గానే ఉంటది. కానీ దాంతో పాటు ఇంకా ఏం చేయాలంటే వాళ్ళు పాకిస్తాన్ పైన ప్రెషర్ తెచ్చి ఆఫ్ఘన్ తాలిబాన్ల మీద వాళ్ళు 2 రకాలైన ఒత్తిడిని తేవాలా. డబుల్ చూడండి. ఆఫ్ఘన్ తాలిబాన్స్ డబుల్ డౌన్ ఇట్స్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇన్వేషన్ invite regional players such as Pakistan, Iran, Russia, and India, China to take part the diplomatic effects. వాళ్ళు ఏం చేయాలా? పాకిస్తాన్ పైన ప్రెషర్ తెచ్చి 2 రకాలుగా అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ నుంచి దాడులు జరగాలి. పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే పాకిస్తాన్ అనేది మెయిన్ బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్‌కి. 2 రకాలుగా దాడులు జరుపుతా పాటు దీంతో పాటు వాళ్ళు ఇంకా ఏం చేయాలి? పాకిస్తాన్‌తో, ఇరాన్‌తో, రష్యా, ఇండియా, చైనా వీటితో పాటు డిప్లొమాటిక్ టాక్స్ అంటే వాళ్ళతో చర్చల పరమైన డిప్లొమాటిక్ అంటే వ్యాపార సంబంధమైన డిప్లొమసీ అంటే వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్ ద తాలిబాన్ షుడ్ బి ఫోర్స్డ్ టు రిటర్న్ టు టాక్స్. ఇయన్నీ కాకపోతే కనీసం వాళ్ళని ఎలా ఒత్తిడి చేయాలంటే మళ్ళీ వాళ్ళని చర్చలకు పిలిసే విధంగా అయినా టాక్స్‌లోకి వచ్చేటట్టయినా వాళ్ళని ఫోర్స్ చేయాలి. ద యూఎస్ తాలిబాన్ పీస్ టాక్స్ మే హావ్ కొలాప్స్డ్ బట్ ఇట్ నీడ్ నాట్ బి ఎండ్ ఫర్ ద రోడ్ ఫర్ ఫైండింగ్ ద సెటిల్మెంట్ ఫర్ ద ఆఫ్ఘన్ క్రైసిస్. తాలిబాన్ యూఎస్ యొక్క పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలనేవి అయిపోయినప్పటికీ, ఇది ఎండ్ మాత్రం కాదు. దేనికి ఆఫ్ఘన్ క్రైసిస్‌ని ఆపేసే ఎండింగ్ మాత్రం కాదు. ఇదండి ఈ 2 ఆర్టికల్స్. ఈరోజు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఇంప్రూవ్‌మెంట్‌గా ఈ ఆర్టికల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇంకా 2 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి కుదిరితే ఈరోజే చెప్పడానికి ట్రై చేస్తాను.